నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందంటారు. ఏ మహానుభావుడు చెప్పాడో కానీ ఇది ముమ్మాటికి నిజం అనిపిస్తుంది కొన్ని సీన్స్ చూస్తుంటే. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ టీఎస్ నుంచి టీజీకి పేరు మార్చేందుకు అయ్యే ఖర్చుకు సంబంధించిన ప్రచారం. ఒకరు 2000 కోట్లు అంటారు, మరొకరు 4000 కోట్లు అంటారు. ఎందుకు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం? తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరగానే తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో టీఎస్ నుంచి టీజీగా పేరు మార్చడం ఒకటి. మరి చెప్పినంత ఈజీగా జరగదా పని? గవర్నమెంట్లోని అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ మార్పు జరగాలి. దీనికి కాస్త ఖర్చు అవుతుంది, ఇది నిజం. బట్ ప్రభుత్వంపై ఎప్పుడెప్పుడు బురద జల్లుదామని ఎదురు చూసే విపక్షం దీన్ని అస్త్రంగా మలుచుకుంది. ప్రజాపాలన పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ ఒక కొత్త రాగం ఎత్తుకుంది. హైలైట్ ఏంటంటే ఇందులో ప్రభుత్వం చేస్తున్న ఖర్చును కూడా డివైడ్ చేసింది. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం 996 కోట్లు, టీఎస్ నుంచి టీజీగా మార్చడం కోసం 1771 కోట్లు, కార్యాలయాల పేర్ల మార్పు కోసం 461 కోట్లు, ఇన్స్టిట్యూషన్స్ పేర్ల మార్పు కోసం 842 కోట్లు, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ కమ్యూనికేషన్స్ పేర్ల మార్పు కోసం 563 కోట్లు, పోలీస్ సెక్యూరిటీస్ పేర్ల మార్పు కోసం 5 కోట్లు. ఇలా డివైడ్ చేసి మొత్తం 4639 కోట్లు అనే ఒక లెక్కను కూడా ఫైనల్ చేశారు బీఆర్ఎస్ నేతలు. దీనికి ముందు మరో డాక్యుమెంట్ కూడా వైరల్ అయింది. టీఎస్ నుంచి టీజీగా పేరు మార్చేందుకు 2767 కోట్లు ఖర్చు అవుతుందంటూ వైరల్ అయింది ఒక డాక్యుమెంట్. అఫ్కోర్స్ అది ఫేక్, బట్ దాన్ని క్రాస్ చెక్ చేసే ఓపిక నేతలకు ఎందుకు ఉంటుంది? మనకు పనికి వచ్చేదా కాదా అని మాత్రమే ఆలోచించారు, షేర్ చేసేసారు. నిజమేంటో తెలియదు, తెలుసుకునే ఉద్దేశం కూడా లేదు. బట్ ప్రజల్లోకి మాత్రం అది బలంగా వెళ్ళింది. రేవంత్ రెడ్డి అనవసరంగా ఖర్చు చేస్తున్నారని, మరి నిజాలు తెలియకపోతే అది అనర్థాలకు దారితీస్తుంది. ప్రభుత్వంపై ప్రజల్లో అపనమ్మకం కూడా పెరుగుతుంది. అందుకే కాంగ్రెస్ నేతలు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముందుగా అసలు ఈ ఫేక్ డాక్యుమెంట్ని ఎవరు రూపొందించారు, ఎక్కడ రూపొందించారు, ఎవరు అప్లోడ్ చేశారు, ఎందుకు చేశారు, ఈ విషయాలన్నింటిపై ఇప్పుడు సైబర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. రేపో మాపో వారు దొరకపోరు, కటకటాల వెనక్కి వెళ్ళకపోరు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల విషయానికి వద్దాం. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారు. పాలనపై ఒక అవగాహన ఉంది. ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో ఒక ఐడియా ఉంది. మరి ఇన్ని తెలిసి కూడా ఏ నోట్ను బేస్గా తీసుకోవాలి, ఏ నోట్ను తీసుకోకూడదు అనే కామన్ సెన్స్ లేకపోతే ఎలా? మంచి డిజైన్ చేసి ఖర్చుల లెక్కలు బాగా కనిపించేలా బాగానే ఎడిట్ చేశారు. మరి ఆ శ్రద్ధ ఇది నిజమా కాదా అని ఒక ఫ్యాక్ట్ చెక్ ఎందుకు చేసుకోలేదు? నిజంగా తెలియదా లేక తెలిసినా మనకు వచ్చే నష్టం ఏముందిలే అని షేర్ చేసేసారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇలానే తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి చిక్కుల్లో పడ్డారు కొంతమంది బీఆర్ఎస్ నేతలు. ఓయూ ఇష్యూలో ఏకంగా తప్పుడు సర్క్యులర్ని సృష్టించారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అయితే అరెస్టు కూడా అయ్యారు. ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి, కల్వకుంట్ల తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి సూటిగా నేను సవాల్ విసురుతున్నా. ఏదైతే మీ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఏదైతే మీరు ప్రచారం చేసిర్రో, ఏదైతే సంబంధించి 4639 కోట్లు ఖర్చు అవుతుందని మీరు ఏదైతే పేపర్ పెట్టిందో, ఏ పేపర్ అయితే మీరు ప్రచారం చేసిండ్రో, ఈ పేపర్ మీరు బహిరంగంగా చర్చకి రండి. దీన్ని ప్రూవ్ చేస్తే నేను సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా. దీన్ని ప్రూవ్ చేయలేకపోతే ఏదైతే దీన్ని ప్రచారం చేసి మీ అఫీషియల్ హ్యాండిల్లో ఇది ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు మా ముఖ్యమంత్రి గారికి ముక్కు నేలకి రాసి తెలంగాణ ప్రజలకి మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నిజంగా మీరు ఏదైతే ప్రచారం చేస్తున్న ఏ వాస్తవం అన్న కానివ్వండి, ఏదన్నా ఎవిడెన్స్తో సహా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే, మేము తప్పు చేస్తామనే ఆధారాలు మీ దగ్గర ఉంటే, అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్సీగా ఏదైతే సంబంధించి ఆధారాలతోటి నేను కూడా మీ వెంట డీజీపీ గారి దగ్గరకు వస్తా. నిజంగా తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తులు ఎవరున్నా వాళ్ళని కఠినంగా శిక్షించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది మా పార్టీ వ్యక్తులైనా సరే. కానీ తప్పుడు ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీరు వాస్తవాలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇప్పుడు చెప్పండి, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందా లేదా? విపక్షం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దానిపై బీఆర్ఎస్ కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తే బెటర్ అంటున్నారు కాంగ్రెస్ నేతలు. తప్పుంటే నిలదీయాలి, అవకతవకలుంటే ప్రశ్నించాలి, ప్రజా సంక్షేమం కోసం రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరిధిలో ఉండి పోరాడాలి. ఇందులో ఎలాంటి తప్పు లేదు. బట్ చేసిన ప్రతి పనిలో తప్పులు ఎతకడం, తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టించడం చేస్తే ఇలానే అవమానాలు పాలవాల్సి వస్తుందంటూ కాంగ్రెస్ నేతలు వారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. అబద్ధాన్ని నిజంగా మార్చడం చాలా ఈజీ. సో నిర్ణయానికి వచ్చే ముందు కాస్త దాన్ని డీప్గా అనలైజ్ చేయడం బెటర్. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అది ఫేక్ అని తేలితే ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళ పట్ల ఒక చులకన భావం వచ్చే అవకాశం కనపడుతుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.